ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు కోరారు. గత 10 ఏళ్లుగా ఏపీలోని 4వ తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారని 100 మంది ఉద్యోగులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు. ఆత్మశాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ సంగారెడ్డి జిల్లా గురించి అడుగుతుంటే మీ పెద్దలకే వదిలేస్తున్నాం. మీ నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. అదే మన అధ్యక్షులు కార్యదర్శి చెప్తా ఉన్నాడు. నగర శాఖ నగర శాఖ కాదని ఏం చేయాలి. వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటే మాకు తెలుసు. మేము మెంబర్షిప్ అడుగుతున్న దానికి మేము కాదు పెట్టలేదు. నెలకి 50,000 ఖర్చు ఉంటుంది. బైక్ కానీ కరెంట్ బిల్ అని తర్వాత వస్తే సంగారెడ్డి విషయం వస్తే డబ్బులు చేయకుండా చాలా తప్పదు. అంతే. హైదరాబాద్ జిల్లా ఇంకా మన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులకు అక్కలకు చెల్లెలకు అందరికీ హైదరాబాద్ జిల్లా నుంచి తల వచ్చి నమస్కారం చేస్తున్నారు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తీర్మానాలు చేయడం జరిగింది. ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి గారు దయతలంచి ఆ యొక్క 100 మందిని మీరు మన ఆంధ్ర నుంచి తెలంగాణకి తేవలసిందిగా ఈరోజు మా యొక్క కేంద్ర సంఘం తరపు నుంచి మేము ఎగ్జిక్యూటివ్ తరపు నుంచి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా, తప్పకుండా వారిని మన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి పదే కోరుతున్నాం. అయ్యా, మేము తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి మేము విన్నవించేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటేనే పెళ్లి గవర్నమెంట్ అని చెప్పి మేము సంతోషపడ్డాం. మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాకు మొదటి తారీఖున జీతాలు ఇచ్చేయడం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాం. మా యొక్క ఉద్యోగులంతా చాలా సంతోషపడుతున్నారు. మీరు ఈరోజు మీ యొక్క పరిపాలన రాజశేఖర్ తర్వాత మీదే అని చెప్పేసి మేము చెప్పక తప్పలేదు. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసేటువంటి పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. మరి అంతేకాకుండా మీరు రైతులకు కూడా మాట తప్పకుండా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేశారు, చేసి తిరిగారు. కాబట్టి అదే మాదిరిగా ఉద్యోగులకు కూడా మాకు డిఎల్ పెండింగ్లు ఉన్నాయా, మాకు పిఆర్స్ కూడా పెండింగ్ ఉంది. దయతలంచి ఒకసారి మా ఉద్యోగులకాయ కూడా కన్ను పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. మరి మేము కోరేది ఏంటంటే, ఏది ఏమైనా కూడా మేము కూడా మీ యొక్క పిల్లలమని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయతలంచి మేము ఏదైతే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేము తీర్మానం చేసుకొని మేము మా యొక్క ఉద్యోగులం అంతా కలిసేసి 1 డే సాలరీ ఇవ్వడం జరిగింది. మేము కూడా మీ యొక్క ప్రభుత్వంలో మీరు చేసేటువంటి దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే సార్. దయతలంచి మా ఉద్యోగుల వై కన్ను పెట్టవలసిందిగా కోరుతూ, దయతలంచి ఈ యొక్క దసరా కానుకగా డిఎల్ డిక్లేర్ చేస్తానని చెప్పేసి మీపై, మీ ప్రభుత్వంపై నమ్మకం తెలియజేస్తూ, జై తెలంగాణ, జై 4వ తరగతి ఉద్యోగుల సంఘం.